అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఊహించని భారీ మలుపు చోటు చేసుకుంది. ఇరాన్పై విధించిన చమురు ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. స్విట్జర్లాండ్లో ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చల మొదటి విడత ముగిసిన వెంటనే అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ తన అణు కేంద్రాల్లోకి తిరిగి ఐక్యరాజ్యసమితి తనిఖీదారులను అనుమతించేందుకు అంగీకరించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం తాము కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వలేదని, పాత పద్ధతుల ప్రకారమే తనిఖీలు ఉంటాయని చెబుతోంది. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఇరాన్కు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ అణు తనిఖీల విషయంలో ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సాక్షి టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 60 రోజుల పాటు చమురు ఆంక్షలను నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తాత్కాలిక ఉపశమనం వల్ల ఇరాన్ ఇకపై ప్రపంచ మార్కెట్ ధరకు అనుగుణంగా చమురును విక్రయించుకునే అవకాశం లభించింది. అంతేకాకుండా నేరుగా అమెరికా డాలర్లలో లావాదేవీలు జరపడానికి, అమెరికా దిగుమతిదారులకు చమురును విక్రయించడానికి కూడా ఈ నిర్ణయం మార్గం సుగమం చేసింది. గతంలో ఒబామా హయాంలో జరిగిన అణు ఒప్పందాన్ని తలపించేలా ఈ పరిణామాలు ఉండటం గమనార్హం. అణు తనిఖీల విషయంలో అమెరికా, ఇరాన్ దేశాలు పూర్తి భిన్నమైన ప్రకటనలు చేయటం ఇప్పుడు సరికొత్త గందరగోళానికి కారణమవుతోంది. ఇరాన్ త్వరలోనే పెద్ద ఎత్తున ఆయుధ తనిఖీలకు అంగీకరిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కానీ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం దీనిని తోసిపుచ్చింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే ఐక్యరాజ్యసమితి అధికారులతో తాము వ్యవహరిస్తామని, అంతకు మించి కొత్తగా ఎటువంటి అదనపు తనిఖీలకు ఒప్పుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. గత ఏడాది జరిగిన దాడుల తర్వాత ఇరాన్ తన అణు కేంద్రాల్లో అంతర్జాతీయ తనిఖీలను దాదాపుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి నెలలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్తో ప్రారంభించిన యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ చర్చలు ఒక మంచి పునాది అని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ పేర్కొన్నారు. గత వారం కుదిరిన తాత్కాలిక సంధి ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయి శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలకు 60 రోజుల సమయం ఉంది. ఖతార్, పాకిస్తాన్ దేశాల మధ్యవర్తిత్వంతో సాగిన ఈ సుదీర్ఘ చర్చల మొదటి విడత ఆశాజనకమైన పురోగతితో ముగిసిందని మధ్యవర్తులు ప్రకటించారు. మరి రాబోయే రోజుల్లో ఈ చర్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.